ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? ఉదయాన్నే ఎవరు మనతో ఉన్నా ఎవరు లేకపోయినా, ఎవరు మనల్ని పలకరించినా పలకరించకపోయినా, ఎవరు మనకు తోడుగా ఉన్నా లేకపోయినా, ప్రభు లేవగానే తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నారు, మనల్ని ధైర్యపరుస్తున్నారు. దేవుని వాక్కు శక్తి కలిగింది, ఆయన మాట జీవం కలిగింది. ఆయన మాట మీరు వింటూ ఉండగానే మీ జీవితాలు మారిపోతాయి. ఉన్నది లేనట్లుగా చేసే దేవుడు మీ జీవితాలను మార్చిపోతున్నాడు. దేవుడిస్తున్న ప్రతి వాగ్దానమును నమ్మండి, ప్రార్థన ద్వారా రిసీవ్ చేసుకోండి. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు వింటున్న మీరు కూడా తప్పక కామెంట్స్ అన్ని చదవండి. ఎందుకంటే మనందరం కలిసి వాక్యం చివరిలో సమస్యల్లో ఉన్న మన ఆత్మీయ సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన మార్చలేని పరిస్థితి ఏది లేదు. నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని ప్రార్థన మార్చబోతుంది. ఈ వాక్యం చివరిలో తప్పక ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో ఆయన జోక్యం చేసుకోబోతున్నారు. ఆశ్చర్యకరమైన కార్యములు మీ జీవితంలో చేయబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. మనందరం ఎదురు చూస్తున్నట్లుగా ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఆమేన్. లేవగానే ఈ ఉదయాన్నే నీవు కలవరంతో ఉన్నావు కదా? నీ హృదయంలో ఏదో తెలియని భయము, ఏదో తెలియని ఆందోళన, కలవరము నిండిపోయి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏమవుతుందో అని నీవు ఆలోచిస్తూ ఉన్నావు కదా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నీ హృదయాన్ని కలవరపడనీయద్దు, వెరవనీయద్దు అని. నీ కలవరం గురించి ఎవరికి చెప్పినా, నీ హృదయంలో ఉన్న బాధను గురించి ఎవరితో పంచుకున్నా, ఎవరితో మాట్లాడినా నీ భారము, నీ బరువు తేలిక కాదు. ఎవ్వరూ నీ హృదయంలో ఉన్న కలవరాన్ని తీసివేయలేరు, నీ భారాన్ని తీసివేయలేరు. కానీ ప్రభువు నిన్ను తప్పక విడిపిస్తాడు. నీ హృదయంలో ఉన్న కలవరము నుండి నేను విడిపిస్తాడైనా. ఈ లోకంలో ఎవరిని పలకరించినా, ఎవరితో మాట్లాడినా ఏదో ఒక కలవరము, ఏదో ఒక భయము వారిని కలవర పెడుతూనే ఉండడం అని చూస్తున్నాం. చిన్నపిల్లలను పలకరించినా వారి హృదయం కూడా కలవరంతో నిండిపోతుంది. వారు ఎన్నో కారణాలు చెప్తారు. భూమంతా కూడా కలవరంతో నిండిపోయింది ప్రస్తుత దినాలలో. ఈ భయంకరమైన కలవరం నుండి విడిపించడానికి ప్రభువుకు శక్తి ఉంది. ఈ లోకంలో దేనికి కూడా నీకు ధైర్యాన్ని, నిరీక్షణను ఇవ్వగలిగిన శక్తి కానీ, సామర్థ్యత కానీ లేదు. ఎవరైనా ఒకవేళ భయపడొద్దు, కలవరపడొద్దు, బాధపడొద్దు, రాబోయే రోజులు మంచిగా ఉంటుంది, నీ జీవితంలో మార్పు కలుగుతుందిలే అని చెప్తారు. కానీ వారు నీ కలవరం విడిపించలేకపోవచ్చు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయంలో ఉన్న కలవరం నుండి బయటపడాలని వ్యసనాలకు లోనయ్యావా? ఈ విధంగా చేస్తే కొంతసేపు నేను కలవరాన్ని మర్చిపోవచ్చు, కొంతసేపు సంతోషించవచ్చు, కొంచెంసేపు నా కష్టాలు నేను మర్చిపోవచ్చు అని ఇంకా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. అయితే నిన్ను కలవరాన్ని విడిపించటానికి, నేను వ్యసనాలను విడిపించటానికి, నువ్వు చెయ్యలేని కార్యములను చేసి నీకు గొప్ప సంతోషాన్ని, నిత్య సంతోషాన్ని ఇవ్వడానికి ప్రభువుకు శక్తి ఉంది. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఒకవేళ అనుకుంటూ ఉన్నవేమో, ఈ కలవరంతోటే, ఈ బాధతోటే, ఈ శ్రమలతోటే, ఈ వ్యసనాలతోటే నేను మరణించాలేమో, నన్ను విడిపించేవారెవరూ లేరని. అందుకే ఈరోజు ప్రభు సెలవిస్తున్నారు, ప్రభు మాట్లాడుతున్నారు. నీకు ఒక గొప్ప శుభవార్త ఆయన తెలియజేస్తున్నారు. కలవరపడొద్దు, దిగులు పడొద్దు, భయపడొద్దు. నేను నిన్ను రక్షిస్తాను. నేను నీ కొరకు పుట్టి ఉన్నాను. నీ ప్రతి పరిస్థితి నుండి రక్షించగలను నేను, నా మీద ఆధారపడితే. మీరు నా దగ్గరకు వస్తే, నన్ను ఆశ్రయిస్తే మీరు గొప్ప శాంతిని పొందుకుంటారు అని
యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువు చెప్తున్నారు, ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని. ఈ లోకంలో ఎవ్వరు నీ భారాన్ని మొయ్యలేరు, ఎవ్వరు నీ బాధను పంచుకోలేరు, ఎవ్వరు నీ కలవరాన్ని తీయలేరు. అయితే ప్రభు నీకు భరోసా ఇస్తున్నారు, నేను నీ కలవరా నుండి విడిపిస్తాను, మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానని. అందువల్ల ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఎవరివైనా, ఎక్కడి నుండి మాటలు వింటున్నా, ఏ పరిస్థితిలో ఉండి మాటలు వింటున్నా, ఎంత కలవరంతో ఈ మాటలు వింటున్నా, మీ యొక్క ప్రతి కలవరాన్ని ప్రభు మీద వేయండి. మీ యొక్క ప్రతి చింతను ప్రభు మీద వేయండి. మీ ప్రతి బాధను ఆయన మీద వేయండి. మీ ప్రతి వేదనను ఆయన మీద వేయండి. మీ ప్రతి ప్రయాసను ఆయన మీద వేయండి. నీ భారాన్ని ఆయన మోస్తాడు. మీ కలవరం నుండి ఆయన విడిపిస్తాడు నిన్ను. నీ యొక్క ప్రస్తుత సమస్యల గురించి నీవు ఆలోచించకుండా నీ జీవితంలోనికి, నీ లోతైన కష్టంలోనికి, నీ దుఃఖంలోనికి, నీ దిగులులోనికి, నీ బాధలోనికి దేవుని ఆహ్వానించు. నీవు చెయ్యలేని దానిలోనికి ఆయనను ఆహ్వానించు. ఆయనను ఆహ్వానించకుండా, ఆయన మీద ఆధారపడకుండా, ఈ శ్రమ, ఈ కష్టము, నా జీవితం ఎలా ఉందేంటి, నా పరిస్థితులు ఎలా ఉంటాయో, నేనేమైపోతానో అని ఆలోచించకండి. అవన్నీ ప్రక్కన పెట్టండి. నీ కష్టంలోనికి దేవుని అడుగుపెట్టనియండి. దేవుని దగ్గరికి వెళ్ళండి. ఆయనను రానివ్వండి. మొదట ఆయనతో దగ్గర సంబంధం కలిగి ఉండండి. మీరు ఎప్పుడైతే ప్రార్థన మొదలు పెడతారో, ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతారో, ఎప్పుడైతే ఆయనను మీ కష్టంలోనికి అడుగుపెట్టనిస్తారో, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. నీ ప్రతి కష్టంలో నుండి, నీ ప్రతి వేదనలో నుండి, నీ ప్రతి కలవరంలో నుండి కూడా నిన్ను దాటిస్తాడాయన. మీకు దేవునితో ఉండే ఆ దగ్గర సంబంధంలోనే ఉంది మీ యొక్క గెలుపు, మీ యొక్క విజయము. మీరు ఆయనకి ఎంత దగ్గరగా ఉంటారో అంత విజయం పొందుకుంటారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ లోతైన కష్టంలోనికి, నీ గృహంలోనికి, నీలోనికి ప్రభు అడుగుపెట్టాడా? ఆయనకు స్థానం ఇచ్చావా? ఆయనకు అవకాశం ఇచ్చావా? ఇంతవరకు ఇవ్వకపోయినా భయపడొద్దు. ఈరోజు ఆయనకు అవకాశం ఇవ్వండి. ఈరోజు ప్రభువుని అడుగుపెట్టనివ్వండి. ఆయనకు మీ జీవితాన్ని సమర్పించుకోండి. అయ్యా, నా జీవితంలో అడుగుపెట్టండి, నా కుటుంబంలో అడుగుపెట్టండి, నా లోతైన కష్టంలోనికి రండి, నా బాధలోనికి అడుగుపెట్టండి, నా కలవరంలోనికి అడుగుపెట్టండి అని ఆయనకు పూర్తి స్వాతంత్రం ఇవ్వండి. మీ జ్ఞానం కాదు, మీ బలము కాదు, మీ ధనము కాదు, మీది ఏది కాదు. పూర్తిగా దేవుని స్వాధీనంలోనికి వెళ్ళండి. ఆయనకు అప్పగించండి. ఆయనే చూసుకుంటారు. వాగ్దానాన్ని నమ్ముతున్న వారందరూ ఒక్క నిమిషం కలిసి మోకరించి ప్రార్థన చేద్దాం. మీరు ఒకవేళ మోకరించలేని పరిస్థితిలో ఉన్నా ప్రార్థనలో హృదయపూర్వకంగా ఏకీభవించండి. మీ హృదయంలోనైనా కన్నీటితో ప్రార్థించండి. దేవుడు అద్భుత కార్యం మీ జీవితంలో జరిగించబోతున్నాడు. తండ్రి, నీకు వందనాలు. మీ హృదయం కలవరపడనీయకండి అని సెలవిచ్చారు. అవునయ్యా, ఈరోజు ఈ మాటలు వింటున్న అనేక మంది బిడ్డల జీవితాల్లో కలవరం ఉంది. వారి హృదయాలు కలవరంతో నిండిపోయాయి. వారి జీవితాలు, వారి కుటుంబాలన్నీ కలవరంతో నిండిపోయాయి. అందువల్లే ఈరోజు మాట్లాడారు, కలవరపడకండి, నేనున్నాను. మీ ప్రయాస, మీ భారముతోటే నా దగ్గరకు రండి. మీరెక్కడ పడిపోయి ఉన్నారో ఆ విధంగానే నా దగ్గరకు రండి. మీరే అనారోగ్యంతో ఉన్నారో ఆ విధంగానే నా దగ్గరకు రండి. మీ భారాన్ని నేను మోస్తాను అని సెలవిచ్చారయ్యా. ఈరోజు కలవరంతో ఉన్న ప్రతి బిడ్డ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఏ విధమైన కలవరమైన యేసు నామములో అద్భుతకరమైన సమాధానం కలుగునుగాక. ఆశ్చర్యకరమైన నెమ్మది వారి పొందుకుందురుగాక యేసు నామములో. పాపమును బట్టి కలవరమా? వ్యసనాలను బట్టి కలవరమా? కుటుంబంలో రక్షణ లేదని కలవరపడుతున్నారా? అనారోగ్యం బట్టి కలవరపడుతూ ఉంటే, ఆర్థిక బంధకాలను బట్టి కలవరపడుతూ ఉంటే, అయ్యా, ఏ కలవరమైనా ఆశ్చర్యకరమైన విడుదల యేసు నామములో ఈరోజు మీరు దయచేస్తున్నారని, ప్రతి కలవరమును సంతోషంగా మారుస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. ప్రతి హృదయాన్ని తాకండి. ప్రతి హృదయంలో మీరు అడుగు పెట్టండి అయ్యా. ఎవరైతే హృదయం తెరిచి, నోరు తెరిచి అడుగుతున్నారో ప్రతి జీవితంలోనికి మీరు అడుగు పెట్టండి. అద్భుతాలు జరిగించండి. ఆర్థిక బంధకాల్లో ఉన్న ప్రతి బిడ్డను విడిపించండి అయ్యా. అనారోగ్య సమస్యలతో నలిగిపోతున్న ప్రతి బిడ్డను విడిపించండి. కోర్టు కేసులతో నలిగిపోతున్న ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి. కుటుంబ కలతలతో భార్యాభర్తలు విడిపోయి ఎంతమంది కుటుంబాల మధ్య సమస్యలతో నలిగిపోతున్నారో ప్రతి కుటుంబాలు మీరు అడుగు పెట్టండి అయ్యా. గొప్ప నెమ్మది, సమాధానము, శాంతి కలుగునుగాక యేసు నామములో. విచ్ఛిన్నమైపోయిన ప్రతి కుటుంబమును కట్టండి అయ్యా. ఆత్మీయంగా పడిపోయిన బిడ్డలు లేవనెత్తండి.
మానసికంగా నలిగిపోతున్న బిడ్డలను లేవనెత్తండి. పరిస్థితులను తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన బిడ్డలందరినీ కూడా లేవనెత్తి గొప్ప నెమ్మది దయచేయండి. వయసు దాటిపోతుంది, ఇంకా ఉద్యోగం లేదని ఎంతమంది కలవరపడుతున్నారో అద్భుతం చేయండి. ఏజ్ దాటిపోతుంది, ఇంకా వివాహం జరగలేదని ఎంతమంది కలవరంతో ఉన్నారో అద్భుతం చేయండి తండ్రి. ఇంత సంపాదించి నా గృహం కట్టుకోలేకపోయాను, మా బిడ్డలను చదివించుకోలేకపోతున్నాను, నా కుటుంబాన్ని నిలబెట్టలేకపోయానని ఎంతమంది కలవరపడుతున్నారో అద్భుతం చేయండి. సంవత్సరాలు దాటిపోతున్నాయి కానీ గర్భఫలం లేదని ఎంతమంది కలవరపడుతున్నారో ప్రతి గర్భమును ముట్టండి, అద్భుతం చేయండి. చదువును గురించి కలవరపడుతూ ఉన్న బిడ్డలందరి జీవితాల్లో మీరు కార్యం చేయండి. ఎగ్జామ్స్ కొరకు కలవరపడుతున్న బిడ్డలందరికీ జ్ఞానాత్మం దయచేసి నడిపించండి. ఉద్యోగ ప్రయత్నాలు మీరు తోడుగా ఉండండి. వివాహ ప్రయత్నాలు మీరు తోడుగా ఉండండి. వ్యాపారంలో కలవరపడుతున్న బిడ్డలందరికీ ధైర్యమునిచ్చి వ్యాపారంలో అభివృద్ధి చేయండి. వ్యవసాయం గురించి కలవరపడుతున్న బిడ్డలందరి జీవితాల్లో కలవరం తొలగించి అభివృద్ధి చేయండి. చేతి వృత్తులను దీవించండి. పనిపాట్లలో మీరు తోడుగా ఉండండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడై ఉండండి. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరికీ మీరు తోడై ఉండి నడిపించండి. ప్రత్యేకంగా గర్భంతో ఉన్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ మీరు దయచేస్తున్నందుకు వందనాలు. ఈ దినం ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబం అంతటిని నీ చేతులు పెడుతున్నాను తండ్రి. ఈ రోజంతా తోడుగా ఉండండి. వారు వెళ్ళే ప్రతి చోట మీరు తోడుగా ఉండండి. ప్రతి ప్రయాణంలో నీ దూతలు తోడుగా ఉంచండి. ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించండి. ప్రతి పనిని సఫలపరిచి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. కలవరంతో ఉన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ వాగ్దానం నీ కొరకే. దేవుడు నీ యొక్క ప్రతి కలవరము నుండి విడిపించబోతున్నాడు. అది ఎంత కఠినమైన సమస్య అయినా భయపడొద్దు. ఆ కలవరంలోనికి, ఆ సమస్యలోనికి ప్రభువుని ఆహ్వానించు. ఆయనకు చోటు ఇవ్వండి. అద్భుతం చేయబోతున్నాడు. ఈ వాగ్దానం నా కొరకే, దేవుడు నాతో మాట్లాడాడన్న వారందరూ ఆమెన్ అని కామెంట్ చేయండి. తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.